ఆ తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ have agreed to immediate ceasefire and to start talks on a broad set of issues at a neutral site. తటస్థ ప్రదేశంలో ఈ యొక్క ఒక చర్చలకు వీలుగా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. నేను దీన్ని ప్రకటించడానికి హర్షం వ్యక్తం చేస్తున్నానని కూడా చెప్పడం. తర్వాత we commend Prime Ministers Modi and Sharif on their wisdom, prudence and their statesmanship in choosing path of peace అంటూ ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇందాక మనం చూసాం ఏదైతే ఈ యొక్క ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా కాల్పుల విరమణకు ఇద్దరు కూడా అంగీకరించారంటూ. అయితే పాకిస్తాన్ తరపు నుంచి కూడా ఒక అంగీకారం, అంటే పాకిస్తాన్ తరపు నుంచి కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి, ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ ఆయన చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ కూడా మనం చూస్తే చాలా క్లియర్ గా, Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty and territorial integrity. So ఈ రెండు ట్వీట్లు వచ్చిన తర్వాత ముందుగా పోటస్ ట్రంప్, అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వాళ్ళిద్దరూ ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ట్వీట్ చేసిన తర్వాత భారత్ తన వైఖరిని, తన నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే భారత్ ముఖ్యంగా 48 గంటల పాటు మేము ఇరు దేశాలతో చర్చలు జరిపామంటున్నారు. సో పహల్గామ్ ఉగ్రదాడికి రివెంజ్ లో మనం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించడం జరిగింది. కానీ దానికి న్యాయం జరిగినట్టు ఎక్కడా కనిపించిందా? దీనికి ఏ విధంగా దీన్ని ఏ ప్రోద్బలంతో భారతదేశాన్ని ఒప్పించి ఈ కాల్పుల విరమణని ఆపించారు అమెరికా అని భావించాలి. అంటే ఎటువంటి చర్చలు జరిగే వాళ్ళ మధ్య, ముఖ్యంగా తీవ్రవాదుల టార్గెట్ గా మనం యుద్ధాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటు నుంచి సామాన్య పౌరుల్ని టార్గెట్ చేస్తూ యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటి కంపేర్ చేస్తే మన దేశ పౌరుల్ని టార్గెట్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది కదా. మనం తీవ్రవాదానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య ఈ ఇరువురి మధ్య ఈ సయోధ్యని ఏ విధంగా కుదురుస్తారు? అంటే ఒక మనకి ఇంతకుముందు ఒక సినిమా డైలాగ్ కూడా మీకు గుర్తుండొచ్చు, ఒక సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకు వేయడానికని ఒక డైలాగులు కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక అడుగు వెనక్కి వేసిందంటే మనం వెనక్కి తగ్గినట్లు కాదు, లేకపోతే మనం ఓడిపోయినట్లు కాదు, లేకపోతే వేరే చేసినట్టు కాదు. ఇది కరెక్ట్ టైం, కరెక్ట్ స్టెప్ అనే రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు కూడా, అంటే మిలిటరీ ఆపరేషన్ చూస్తున్నటువంటి విశ్లేషకులు, తర్వాత మిగతా మేధావి వర్గం అందరూ కూడా చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు ఒక పాకిస్తాన్ ని ఒక టేబుల్, అంటే ఇంతకుముందు అది లేదు, పాకిస్తాన్ ని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఈ తప్పులు చేస్తున్నారు, మీరు ఆ తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పేందుకు ఒక వేదిక లేదు, తర్వాత ఒక మధ్యవర్తిత్వం లేదు. మనం ఒక ప్రకటన చేస్తాం, వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు, మనం మీ దేశంలో తీవ్రవాదులు ఉన్నారని చెప్తే మా దేశంలో తీవ్రవాదులు లేదని వాళ్ళు చెప్తారు. అంతవరకే జరిగింది. కానీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు చెప్పే పరిస్థితి అయితే లేదు. కాబట్టి కానీ ఇప్పుడు మన పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గామ్ లో ఉన్నటువంటి ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. అక్కడ 9 చోట్ల వాళ్ళ యొక్క శిబిరాల పైన దాడి చేశాం, నానా విధ్వంసం సృష్టించాం, 100 మందికి పైగా అక్కడ మరణించారు. తర్వాత తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారత్ లో గత 2 దశాబ్ద కాలంగా ఎంత విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు కూడా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో మరణించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఫోటోలు, తర్వాత వీడియోలు, అక్కడ జరిగినటువంటి ఆపరేషన్ కి సంబంధించి అవన్నీ కూడా రిలీజ్ చేశారు. అంటే తీవ్రవాదులను అయితే తుదముట్టించారు. కానీ ఆ ఆపరేషన్ లో పాల్గొన్న వాళ్ళని ఇంకా నలుగురు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఐడెంటిఫై చేశారు. రేపు చర్చలు జరిగిన సమయంలో ఆ 4 కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. మనం కూడా వాళ్ళు గాలిస్తున్నాం, అయితే మనకి ఇంకా దొరకలేదు. కాబట్టి చర్చల సమయంలో మీరు మా దేశంకి వచ్చి వాళ్ళు మా 26 మందిని చంపారు కాబట్టి వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే అది వాళ్ళ బాధ్యత అవుతుంది. అప్పుడు మళ్ళీ మన ఆప్షన్ మనకి ఓపెన్ గానే ఉంటుంది. మళ్ళీ వాళ్ళని
మళ్ళీ వాళ్ళని కాలబేరాన్ని తెచ్చేందుకు లేకపోతే పాకిస్తాన్ ని ఇచ్చేసేందుకు మన ఆప్షన్స్ ఓపెన్ గానే ఉంటాయి. కాబట్టి చర్చలు జరిపినంత మాత్రాన మనం వెనక్కి తగ్గినట్టు కాదు. ఇప్పుడు ఇంకా న్యాయం చేయడానికి ఇంకా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ చర్చల ద్వారా ఇతర దేశాలు కూడా రంగంలోకి వచ్చాయి కాబట్టి పాకిస్తాన్ మీద ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది సరైనటువంటి నిర్ణయమే అన్నది భారత్ కు సంబంధించినటువంటి మేధావులు, తర్వాత ఇతర పరిశీలకులు, ఈ యొక్క డిఫెన్స్ చూస్తున్నటువంటి పరిశీలకులు వీళ్ళు కూడా చెప్తున్నట్టు. కాకపోతే ఇప్పుడు ఒక్కసారిగా అంటే పట్టు విడుపులు అన్నది ప్రదర్శించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక్కొక్క సందర్భంలో పట్టు విడుపుల ద్వారానే కొన్ని సమస్యలు కూడా పరిష్కారానికి గురవుతాయి. కాబట్టి ఈ పట్టు విడుపులు ఉండటం వల్ల ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు యుద్ధం చేస్తే దానివల్ల జరిగే నష్టం తర్వాత ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరు కూడా నోరు మెదపట్టలేదు. కానీ యుద్ధ సమయంలో మనం ఎటువంటి ప్రకటనలు చేయకూడదు, మనంతా ఏకతాటిపై ఉన్నాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసం ఒక శత్రు దేశానికి ఎటువంటి మంచి గట్టి సంకేతాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు కూడా నోరు